భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ల రమేష్, కొడాలి శ్రీనివాస్, టి వెంకటేశ్వరాను, బొలిశెట్టి రంగారావు, సరేళ్ల నరేష్, చించిరాల రవికుమార్, తోటమల్ల బాలయోగి, ఎల్.వి. వీరభద్రం, రమణ, ముద్ద పిచ్చయ్య, పూనం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని మీ అందరూ కూడా ఇక్కడికి ఎన్నో ఆహ్వానం పొందాము. మా ఆహ్వానం నుంచి ఇచ్చేసినటువంటి కూడా ముందుగా ధన్యవాదాలు చేస్తాము. ఈరోజు మహాత్మా పూలే జయంతి 199వ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మనం మహాత్ముల జయంతుల వర్తంతులు ఎందుకు గుర్తుంచుకుంటాం మనందరికీ తెలుసు. మనందరం వారి అడుగుదాడలో నడవాలి. ఆయన సంఘ సంస్కర్త, సమసమాజ నిర్మాణం కోసం ఆహర్నిశలు శ్రమించాడు. ఆయనతో పాటు ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని కూడా చదువు నేర్పించి ఎన్నో పాఠశాలలు పెట్టి సర్పంచ వర్గ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం ఈనాడు చదువుకోగలిగాము, ఈనాడు విజ్ఞానవంతులుగా ఇక్కడ పొందగలిగాము. ముందు అంబేద్కర్ కంటే ముందు మనకి విద్యను అందించి మనని ఎంతో ఉన్నత స్థితి తీసుకొచ్చి మన హక్కుల్ని సాధించినటువంటి మహానుభావుడు మహాత్మా పూలే. చాలా సంతోషకరం. ఈ రోజున పూలే గారి జయంతి సందర్భంగా ఈ హాల్లో అన్ని వర్గాల ప్రజలకి నాయకత్వం వహించే నాయకత్వం ప్రజాసంఘాలు చాలా మంచి సూచించుకునే ప్రయత్నిస్తా ఉన్నాం. దానికి ఆదివాసీ ఉద్యమం మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఎంతో చదువుకుని ఉద్యోగస్తులని అనేక రకాలైనటువంటి సామాజిక బాధ్యత వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉండి మైకు పట్టుకుని మాట్లాడగలుగుతున్నాము అంటే మన వెనకాల ఉన్నటువంటి మహనీయులు చేసిన త్యాగాలు. ఎన్నో దుర్లక్ష్యాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి మధ్యయుగము అంతరించే కాలంలో ఆధునిక యుగము ఆరంభమయ్యే టైంలో ఒక కొత్త సూర్యుడు 1827 ఏప్రిల్ 11వ తారీఖున ఉదయించడం జరిగింది. మరి అటువంటి మహానుభావుడే మరి జ్యోతిరావు పూలే. అదే చాలామంది పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త. ఆయనే కాదు, ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా గొప్ప సంఘ సంస్కర్త. ఈ భారతదేశంలో మొదటి మహిళా టీచర్ ఎవరైనా అంటే సావిత్రిబాయి పూలే అని మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటాము. ఆ విధంగా ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతాం. భార్యాభర్త ఇద్దరు కూడా ఈ సంఘాన్ని సంస్కరించడం కోసం ఆనాడు బ్రిటిష్ పాలనలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఆ విధంగా ఈ సమాజం బాగు కోసం, సమాజంలో చదువుకుంటేనే జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అని చెప్పి నిర్వచనం చెప్పినటువంటి వారు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరగడం చాలా ఆనందకరం. మరియు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త అని మన పెద్దలు అందరూ చెప్పారు. ఆయన గురించి అందరికీ ప్రతి చిన్నప్పుడు చదువుకున్న ప్రతి పుస్తకంలో అందరికీ ఆయన గురించి తెలుసు. ఆయన కుల వివక్షణ కానీ, స్త్రీల విద్య గురించి కానీ వీటి గురించి చాలా పోరాడారు. జ్యోతిరావు బాబు పూలే సంఘ సంస్కర్త అని అందరూ నేను చెప్పుకున్నది. ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఆయన విప్లవకారుడు అయినట్టే ఆ రోజు ఉన్నటువంటి
బ్రాహ్మణిజం, చదువు లేనితనం ఆడవారికి, రెండవది పితృత్వ వివాహం. దీని మీద ఆయన పోరాటం చేసింది ఫస్ట్ మొదటిగా. ఆ రోజు వాస్తవంగా అక్కడ ఆయన ఒక చదువుకున్న మేధావి కాబట్టి ఆయన అక్కడ దాన్ని తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ బ్రాహ్మణులలో జరుగుతున్న అన్యాయం మీద ఆయన పోరాటం చేశాడు. ఏంటి అక్కడ 78 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా అమ్మాయిని వివాహం చేసుకొని ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసి చచ్చిపోతే ఆ వితంతురాన్ని మళ్ళీ పెళ్లి చేయొద్దు. ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారులు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఈరోజు భద్రాచలం జేఏసీ తరపు నుంచి ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మరి ఈ రోజున 200 సంవత్సరాలకు పూర్వమే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద, అంటరానితనం మీద, విద్య మీద ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఈ సమాజంలో విద్య ద్వారానే ప్రజలందరికీ అత్యున్నత స్థానం వస్తుందని వివరించినటువంటి 200 సంవత్సరాల క్రితం వివరించిన ఏకైక వ్యక్తి ఆయన. కారణం ఏంటంటే ఒకానొక సందర్భంలో మహారాష్ట్రని పరిపాలించిన పీష్వా వంశ కులస్థంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్వయంగా ఆయనే అంటరానితనం, కుల వివక్షత ఎదుర్కొన్న సందర్భంలో ఈ సమాజంలో బీసీ కులంగా పుట్టినటువంటి నా మీదే అంటరానితనం, కుల వివక్షత జరగటం చాలా దుర్మార్గం. బీసీగా ఉన్నటువంటి నాకే ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఇంకా అణగారిన వర్గాలైనటువంటి దళితుల పరిస్థితి ఏంటి ఈ సమాజంలో అని ఆలోచించి ఈ సమాజంలో కుల వ్యవస్థ అనేది ఉండకుండా సమసమాజం నిర్మాణం జరపాలనే ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యను చదివించి విద్యావంతురాలను చేసి 1848లో మొట్టమొదటి బాలికల పాఠశాల, ఈ భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాల పూనా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మొదలుకొని మహిళల యొక్క విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు పూలే దంపతులు. ఆయన 1848 ఆ టైంలోనే సత్యశోధక సమాజాన్ని ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో జరుగుతున్నటువంటి మనువాదం ద్వారా ఏదైతే జరుగుతుందో దాన్నంతా ఖండించుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తూ ఈ సమాజంలో మార్పుల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో మొట్టమొదటిగా మరి ఒక బహిరంగ సభలో ప్రజలందరూ కలిసి మహాత్మా అనే ఒక బిరుదుని జ్యోతిరావు పూలే గారికి ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను ఇప్పుడున్న సమాజం 200 సంవత్సరాల క్రితమే ఆయన చేసినటువంటి కృషిని ఇప్పుడున్న సమాజం దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో 1986 ఏప్రిల్ 14వ తారీఖున అంటే 40 సంవత్సరాల క్రితం భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు మరి ఈ రోజున ఆ అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థకు చేరింది. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మరి ఈరోజు 4 సంవత్సరాలుగా ఎంతోమంది విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కొన్ని వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దళిత సంక్షేమ సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భద్రాచలంలో పూలే గారి జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పూలే గారు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. ఆయన వర్ధంతులు, జయంతులు మనం ఎన్ని చేసుకున్నా సరిపోవు. మనం ఆయన అడుగుజాడల్లో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే అలాంటి మహానుభావులు ఇలా తెచ్చినటువంటి రాజ్యాంగం హక్కులు మన ముందున్నాయి. అదేవిధంగా భద్రాచలంలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అది తూత్ పాలిష్గా విగ్రహం తీసుకొచ్చి ఎక్కడో పెట్టారు.